సోషల్ మీడియా ఉండటం వల్ల అక్కడ జరుగుతున్న వాస్తవం ఏంటనేది ఎంతో కొంత మేరకు ఇంటలెక్చువల్ లెవెల్లో తెలుసుకోగలుగుతున్నాం. బట్ ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ డిసెమినేటెడ్ టు ది కామన్ పబ్లిక్. నెరేటివ్ బిల్డింగ్లో మనం వెనకబడి ఉన్నాం. యూర్ రైట్. 100%. అసలు అంటే చెప్పాలంటే మోదీ గారి గవర్నమెంట్లో ఎన్ని ప్లస్లైనా ఉండనివ్వండి, అవి జనాల దగ్గరికి వెళ్ళకపోతే ఆయన ఎంత చేసినా అది వృధానే. సో అది ఏదైతే జనాల్లోకి వెళ్ళాలో అక్కడే ప్రభుత్వం విఫలమైపోతుంది. ఇప్పుడు నిజానికి ఆపరేషన్ సింధూర్ అసలు చెప్పాలంటే మనం చూసుకున్నాం, రష్యా 4 years నుంచి స్ట్రక్ అయి ఉంది, ఇజ్రాయెల్ స్ట్రక్ అయి ఉంది, ఇరాన్ యుఎస్ వార్ ఎలా స్ట్రక్ అయి ఉన్నాయో. బట్ మనం జస్ట్ విత్ ఇన్ 4 days మనం ఒక దాడి చేసేసి మనం రిటర్న్ వచ్చాం, మన ఎకానమీని మనం రివైవ్ చేసుకోగలిగాం. ఇది నిజానికి మిలిటరీలీ ఎంత హ్యూజ్ సక్సెసే కాకుండా వేరే కంట్రీస్కి ఒక ప్రెసిడెంట్ సెట్ చేసాం, కానీ మనం దాన్ని చెప్పుకోలేకపోయాం. బికాస్ మన నరేటివ్ మన నరేటివ్లో మనం ఇన్వెస్ట్ చేయలేదు, వాట్ ఎవర్ రీజన్స్. సో దీన్ని అఫ్ కోర్స్ ఆ దేశాల నేతలకి, ఆ దేశాల ఆర్మ్డ్ ఫోర్సెస్కి తెలిసి ఉండొచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు, బట్ జనాలకి తెలియదు. సో ఇప్పుడు ఎంత లేదన్నా ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం బ్రహ్మోస్ అమ్ముతున్నాం. అర్మేనియా ఆకాష్ మిసైల్స్ ని పరేడ్ లో పెట్టింది, వాళ్ళకి ఇండిపెండెన్స్ డేనో ఏదో జరిగితే దాంట్లో పెట్టుకున్నారు. ఎస్, వాళ్ళు పరేడ్ లో చూపించారు. అంటే మనం ఏవైతే మనం వాడామో, వియత్నాం కి బ్రహ్మోస్, ఇండోనేషియాతో కూడా మనం చర్చలు జరుపుతున్నాం. సో ఏవైతే మనం ఆపరేషన్ సింధూర్ లో వాడామో మనం వాటిని అమ్ముతున్నాం, వాళ్ళు కొంటున్నారు, వాళ్ళవి ప్రదర్శిస్తున్నారు. కానీ అదే ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ వాడినవి ఏ దేశాలు కొన్నాయి? ఎవరు కొనలేదు. సో దీన్ని బట్టి వాస్తవికంగా చూసుకుంటే ఎవరిది అప్పర్ హ్యాండ్ వచ్చింది, ఎవరు గెలిచారో అది సింబాలికల్లీ మనం ఇప్పుడు చెప్తున్నాం. స్టిల్ నరేటివ్లీ వీఆర్ ఫెయిలింగ్, బట్ సింబాలికల్లీ ఒక మెసేజ్ ఎవరికైతే ఎంత మనం